హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు దోసకాయ మునక్కాయ కాంబినేషన్తో కర్రీ అండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికి కావలసిన పదార్థాలు ముందుగానే చూపిస్తున్నా చూడండి. నేనైతే పెద్ద సైజు పండిన టమోటాలు అయితే 3 తీసుకున్నాను. మునక్కాయ, ఆనియన్స్, ఒక చిన్న సైజు ఒక దోసకాయ అయితే తీసుకున్నానండి. ఒక్కసారి ఈ కాంబినేషన్లో కర్రీ చేయండి, అస్సలకి ఇంకా ముద్ద కూడా వదల్చుకున్న అంత ఇష్టంగా అయితే తింటారు. వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నానండి. నాకు 1 కప్పు దోసకాయ, 1 కప్పు టమోటా, మునక్కాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో మనము ఎక్కువ ఫ్రైలు అయితే తినలేం కదా. ఇలాగా కర్రీ చేసుకొని తింటే కొంచెం తృప్తిగా కొంచెం అన్నం అయితే తినగలుగుతాం కదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పోపు దినుసులన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అవి మంచిగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. చాలా బాగుండిద్దండి. ఇలా ఒకసారి చేసి చూడండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దగ్గరికి అయితే వస్తుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మునక్కాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అవి కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకుంటే కొంచెం మునక్కాయ అనేది సాఫ్ట్గా అయిపోతున్నాయండి. తర్వాత బాగా పండిన టమాటాలు కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అయితే అయిపోతున్నాయి. చూడండి, మెత్తగా అయిపోయినాయి కదా. ఇంకొక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చూద్దామండి. ఫైనల్గా అయితే మంచిగా మగ్గిపోతూ ఉన్నాయి కదా, మగ్గినాయి కదా, టమాటాలన్నీ సాఫ్ట్గా అయితే అయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. మీ స్పైసీనకు తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. తర్వాత దోసకాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మంచిగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ కర్రీ ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకునే విధంగా అయితే ఉంటుందండి. మంచిగా కలుపుకున్నారు కదా. ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. కొంచెం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు కూడా మీరు అడ్జస్ట్ సాల్ట్ తగ్గిందంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి ఇలా కలిపి చూడండి, మంచిగా అయితే ఉంది. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉడికిపోతే మన టేస్టీ మునక్కాయ దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లో ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మంచిగా అన్నీ కలుపుకోవాలి. ఈ మసాలాలంతా ఈ కర్రీకి అయితే కొంచెం సేపు అలా ఉంటే మంచిగా పడుతూ ఉంటాయి. కసూరి మేతి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా మంచిగా అయితే వస్తుందండి. మీరు కూడా ఇది సూపర్ మార్కెట్లలో ఇది అవైలబుల్గా ఉండిద్ది. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇప్పుడు ఆ మసాలాలు ఆ ఫ్లేవర్స్ మొత్తం కర్రీలోకి అయితే వస్తుంది. మంచి టేస్టీ కర్రీ అయితే సూపర్గా అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఇలా చేసి తినండి, ఇంకా మళ్ళీ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. సరికి కూర చూస్తుంటేనే మీరు తినేయాలనిపిస్తుంది కదా.
ఇంకా నేనైతే వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని ఇంకా తినడమే ఆలస్యం. చూడండి నేను కర్రీ అంతా వేసుకున్నాను.